ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు కనంపల్లికి సంబంధించిన ఓటర్లంతా కూడా వారి యొక్క సాధక బాధలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది సార్ ఈరోజు? ఇక్కడున్న మహిళలు వీళ్ళందరూ కూడా కనంపల్లి గ్రామానికి సంబంధించిన ఓటర్లు. ఇవాళ ఉదయం నుంచి వాళ్ళ ఓటు హక్కు కోసం, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అక్కడికి వెళ్ళి అక్కడ అనేక ఇబ్బందులు పడి బలవంతంగా వీళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర మండలాలకు సంబంధించిన నాయకులు ఓటర్ స్లిప్స్ లాక్కొని లోపలికి వెళ్ళి వాళ్ళు దొంగోట్లు వేయడం జరిగింది. అంటే మీరే విన్నారు ఇప్పటిదాకా స్పష్టంగా. అంటే ఏ రకంగా ఈ అధికార పార్టీ ఈ ఎన్నికలు కండక్ట్ చేసిందనేది ఇంతకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఒక చిన్న గ్రామం 600 ఓట్లు, 600 పైచిలకు ఓట్లు, 610 ఓట్లు ఉన్న కనంపల్లి గ్రామానికి దాదాపు 400-500 మంది పార్థసారథి రెడ్డి, శేషు ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇతర మండలాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 400-500 మంది ఒక చిన్న గ్రామం మీద పడి, దానికి తోడు వాళ్ళకు పోలీసులు అవుట్ రైట్ సపోర్ట్. ఆ టీడీపీ బయట నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు పోలీసులు అవుట్ రైట్ సపోర్ట్. మా ఏజెంట్లు పొద్దున్నే కూర్చోడానికి పోతే ఏజెంట్ ఫరార్ లాగి కొడతారు. అదే కనంపల్లిలో వైసీపీతో టీడీపీ తగలగలదా? తగలలేదు. ఆ పని చేయలేరు వాళ్ళు. అలా తగలలేరు కాబట్టి కనంపల్లి వైసీపీని ఎదుర్కోవడానికి చుట్టుపక్కల మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలను, పోలీసులు టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా పనిచేశారు. ఈరోజు ఎవరి మెప్పు పొందడానికో తెలియదు కానీ పోలీసులు ఇవాళ టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేసినారు. సో పోలీసులు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు అన్ని బయటి నియోజకవర్గాలు, బయటి మండలాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఒక్కొక్క బూత్ దగ్గర 400-500 మంది గుమికూడి ఏజెంట్లను లోపలికి పోనీరు, ఓటర్స్ దగ్గర బలవంతంగా స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగోటేస్తారు. ఇక్కడున్న ఇంతమంది ఉన్నారు. ఇక్కడ వీళ్ళెవరు కూడా ఓటేలా. వీళ్ళదాక మీరే చూశారు. ఒక్కరు కూడా ఓటేలా వీళ్ళల్లో. ఇది పరిస్థితి. కాబట్టి ఎన్నికల కమిషను మొద్దు నిద్రలో ఉంది. ఎటువంటి చలనం లేదు, ఎటువంటి స్పృహ లేదు ఎన్నికల కమిషన్కు. ఇప్పుడైనా లెయ్యాలా? మేము గట్టిగా అడుగుతా ఉన్నాం ఎన్నికల కమిషన్ను. ఇది ఇంత చెత్త ఎన్నికలు, ఇంత ఘోరమైన ఎన్నికలు. వాళ్ళు చెప్తున్నారు కదా, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఇటువంటి ఎన్నిక మాత్రం, ఇటువంటి చండాలమైన చెత్త ఎన్నిక ఎప్పుడు చూడలేదని వీళ్ళే చెప్తా ఉన్నారు, గ్రామస్తులే చెప్తా ఉన్నారు. సో ఈ ఎన్నికలను రద్దు చేసి సెంట్రల్ ఫోర్సెస్తో మళ్ళా ఎన్నికలు జరిపే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ మండలానికి సంబంధించిన 15 బూతుల తరపున అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి బూతులో ఇదే తంతు జరిగింది. ఎక్కడికి పోయినా పోలీసులు క్లబ్డ్ విత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిగతా మండలాలు, మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఈ పులివెందుల్లో ఒక ఓటర్ను, ఈ జిల్లాకి ఎంపీ అయినప్పటికీ కూడా ఈ పులివెందుల టౌన్కి సంబంధించిన వాడిని. నేను ఈ టౌన్లో ఉండకూడదని చెప్పి ఉదయాన్నే 4 గంటలకు ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి ఏ రకంగా ఈడ్చుకొని నన్ను పోయినారనేది ప్రతి ఒక్కరు చూసినారు. అదే పుత్తా చైతన్యారెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, అతను వచ్చి కొత్తపల్లిలో ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ నల్లపరెడ్డిపల్లిలో ఉన్నారు. సవిత సాక్షాత్తు మంత్రి, అనంతపురం జిల్లా ఆమె పోయి ఎర్రిపల్లికి పోయింది. బీటెక్ రవి, అతను సింహాదిపురం ఓటరు, అతను వచ్చి కనంపల్లిలో పొద్దునే వీళ్ళూరికి పోయి దౌర్జన్యం చేసినాడు. ఇంత నిస్సిగ్గుగా ఏమాత్రం అంటే, నేను ఊర్లో ఉంటే మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి? నేను ఊర్లో ఉంటే ఇంట్లోనో ఆఫీస్లోనో ఉంటాను. ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్. వాళ్ళు ఎక్కడెక్కడో జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, అనంతపురంలో నుంచి మంత్రి సవిత వచ్చి పులివెందుల మండలంలో వీళ్ళు అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళ అనుచరులను దాదాపు కొన్ని 100 మందిని ఒక్కొక్క బూత్ దగ్గర పెట్టి పోలీసు సహాయ సహకారాలతో ఈ మాదిరి ఎన్నికలు కండక్ట్ చేసి దీన్ని ఎన్నికలను ఎవరైనా అంటారా? దీన్ని ఎన్నికలని చెప్పి ఏ దేశంలో కూడా అనరు ఇటువంటి వాటిని. కాబట్టి తప్పకుండా రీపోల్ జరగాల విత్ సెంట్రల్ ఫోర్సెస్.
ఇక్కడ పోలీసులు పూర్తిగా కరడుగట్టిన కూటమి టీడీపీ కార్యకర్తలుగా మారిపోయినారు. వీళ్ళతో ఒరిగేది ఉండదు, వీళ్ళ దగ్గర న్యాయం, వీళ్ళ దగ్గర ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగే పరిస్థితి ఉండదు. విత్ సెంట్రల్ ఫోర్సెస్ ఇప్పుడే ఎన్నికల కమిషన్కి కూడా మేము రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. ఏ మాదిరి అంటే నల్లపరెడ్డిపల్లెలో మీకు చూపించినాం, ఏ మాదిరి క్యూలో ఉన్న వ్యక్తులు, ఓటేయడానికి పోతున్న వ్యక్తులు అంతా జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఎర్రిపల్లెలో అంతా కమలాపురం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లతో సహా ఇచ్చినాం, వాళ్ళ పేర్లు కూడా చెప్పినాం. టీడీపీలో వాళ్ళ క్యాడర్ ఏంటో కూడా చెప్పినాం, తెలుగుదేశం పార్టీలో వాళ్ళ క్యాడర్ ఏంటో కూడా చెప్పినాం. అంటే ఇంత ఘోరంగా ఎన్నికలు చరిత్రలో ఇంత ఘోరంగా ఎన్నికలు కండక్ట్ చేసిన పరిస్థితి ఎప్పుడు ఉండిండదేమో బహుశా. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంత వర్స్ట్గా ఎన్నికలు కండక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఉండింటుంది. దేశంలోనే ఇటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ ఎక్కడా చూసిండం మనం. ఒక చిన్న మండలంలో 10,000 ఓట్లు ఉండే ఒక చిన్న మండలంలో ఇన్ని వేల మంది బయటి నియోజకవర్గాలను తెచ్చి డంప్ చేసి పోలీసుల సహాయ సహకారాలతో బూత్ క్యాప్చర్ చేసి దొంగ ఓట్లు వేయడాన్ని ఎన్నికలని ఎక్కడైనా అంటారా వీటిని ఎన్నికలని? కాబట్టి తప్పకుండా ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా మేల్కోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అంటే సాక్షాత్తు ఇదే కనంపల్లి గ్రామస్తులు కాళ్ళు పట్టుకుని కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించండి అంటూ పోలీసులను అడిగారంటే ఏ స్థాయిలో ఈ యొక్క పోలీసుల విధానం అనుకోవచ్చు సార్? ఇందాక వీళ్ళు మాట్లాడింది మీరు విన్నారు. ఒకరు కాదు ముగ్గురు దాదాపు కాళ్ళు పట్టుకొని పోలీసులు మా ఓటు హక్కు మేము వినియోగించుకుంటాం. ఓటు అనేది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్. వాళ్ళ ఫండమెంటల్ రైట్ వినియోగించుకోవడానికి వాళ్ళు పోలీసులు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తూ ఉందంటే ఈ ఎన్నిక ఫెయిర్గా జరిగిందా లేదా అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఇంతకంటే నిదర్శనం ఏం కావాలా? సో వాళ్ళు ఇప్పటికి కూడా మాకు స్వచ్ఛందంగా ఎన్నికలు కావాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ రీపోల్ జరగాల, ఫ్రీగా ఫెయిర్గా జరగాల, సెంట్రల్ ఫోర్సెస్తో జరగాల. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ ఊరి మీద పడి దౌర్జన్యం చేశారో వాళ్ళకు వాళ్ళ ఓటు ద్వారా సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉండారు. కానీ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ ఎన్నికల కమిషన్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీ. వీళ్ళు ఎవరు ఓటు వేయలేదు, వీళ్ళ ఓట్లు బలవంతంగా ఎవరో వేసినారు. కనంపల్లెలో వీళ్ళెవరు ఓటు వేయలేదు, ఈ గ్రామస్తులు ఎవరు ఓటు వేయలేదు. ఎవరో వీళ్ళ తరపున ఎవరెవరో ఓట్లు వేసేసినారు, ఎక్కడెక్కడోళ్ళో వేసేసినారు ఓట్లు. ఇట్లా చెప్తా ఉన్నారు కదా, మా గ్రామంలో మొత్తం ఉన్నది ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మా గ్రామం మొత్తం ఉన్నది వాళ్ళే అని చెప్తా ఉన్నారు వీళ్ళు. కానీ ఓటింగ్లో రెడ్డిస్ పాల్గొన్నారు, ముస్లిమ్స్ పాల్గొన్నారు. అసలు మా గ్రామంలో ఎవరు లేరు, రెడ్లు కానీ ముస్లిమ్స్ కానీ ఎట్లా వచ్చి క్యూ లైన్లో నిలబడి ఓటింగ్లో పాల్గొన్నారు? వాళ్ళకి ఓటు హక్కే లేదే మా గ్రామంలో అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు క్వశ్చన్ ఇందాక క్వశ్చన్ చేశారు వాళ్ళు. అదే మీరు కూడా చూశారు, విన్నారు. సో ఈ మాదిరి ఎన్నికలు కండక్ట్ చేయడము ఇట్ ఈస్ నాట్ ఫెయిర్. కాబట్టి తప్పకుండా ఈరోజు పులివెందుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ ఉందో అర్థమైంది. ఒక చిన్న సిఐ కండక్ట్ చేసిండొచ్చు ఎన్నికలు, మండలం ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఒక చిన్న మండలం కాబట్టి. డిఐజీ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ కూర్చుంది ఎన్నికలు బాగా జరపడానికి కాదు, ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళకి ఎవరు అడ్డు రాకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం డిఐజీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి ఎన్నికలు జరిపారు. లేకుంటే ఏమవసరం డిఐజీ కానీ ఎస్పీ కానీ ఇక్కడ కూర్చొని రోజులు ఇక్కడ కూర్చొని ఎన్నికలు కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకున్నది జరగాల, వైసీపీ కార్యకర్తలను అడుగడుగున అడ్డుకోవాలా, ఓటర్లను అడుగడుగున అడ్డుకోవాలా ఓటు వేయకుండా. దీనికోసమే డిఐజీ గారిని ప్రత్యేకంగా పంపించారు. సో ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మేల్కోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించారనే దానికి ఇక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క కనంపల్లి గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ వివరించడం జరిగింది. ప్రధానంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్ నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క పహారా భద్రత నడుమ ఎన్నికల సంఘం ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాముతో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నుంచి.